నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ కొంతమందికి పూజలు చేస్తే ఫలితం వెంటనే వచ్చేస్తుంది. అవునండి. కానీ కొంతమంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు, ఎంత చేసినా వాళ్ళకి అసలు ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకంటారు? ఇక్కడ చాలా రకాల కారణాలు ఉన్నాయమ్మా. వన్ బై వన్ నేను మీకు వివరిస్తాను క్లియర్గా. అంటే నేను కొన్ని కేసెస్ చూస్తుంటాను కదా, వాళ్ళకి జస్ట్ బాబు నువ్వు ఈ దానం ఇవ్వు అంటే ఆయన దానం ఇట్లా ఇచ్చి ఇవ్వగానే వెంటనే క్లియర్ అయిపోద్ది. కొంతమంది ఏమండి మేము పలానా క్షేత్రానికి వెళ్ళామండి, పలానా హోమం చేయించుకుని అది ఏమీ కావట్లేదు అంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఫస్ట్ రైట్కి వాళ్ళు ఎంచుకోవట్లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉదాహరణకి బుధగ్రహం పాడైంది. బుధగ్రహం పాడై బుధుడు పాడై బిజినెస్ని దెబ్బ పడుతుంది. ఇలా బుధగ్రహం ఒక్కటి వదిలేసి మిగతా అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చిందమ్మా, తలనొప్పి ట్యాబ్లెట్ పక్కన పెట్టి మిగతా అన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏం లాభం? తలనొప్పి తగ్గదుగా. అదొక కారణం. రెండవది ఏంటంటే చాలామంది చేసే మిస్టేకు, ఒక పూజ చేస్తున్న ఒకవేళ ఇది కనుక నాకు సక్సెస్ అవ్వకపోతే ఇంకో దాంట్లోకి వెళ్తాను మైండ్లో పెట్టుకుంటాడు. ఇది అవ్వదు. ఇంట్లో ఏదో సత్యనారాయణ వ్రతం చేస్తుంటాడు, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఆలోచన ఏంటి, ఒకవేళ సత్యనారాయణ స్వామి వ్రతం కనుక చేసి అవ్వకపోతే ఇంకోటి ఏం చేయాలంటాడు. అంటే నీకు ఫస్ట్ చేస్తున్న వ్రతం మీద నమ్మకం లేదు. ఆ పురోహితుడు వచ్చి ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తున్నాడు, నీకు చేస్తున్నాడు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తూ కూడా మళ్ళీ ఇది ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ సి, దాని తర్వాత ప్లాన్ డి, అట్లా వెళ్ళిపోతుంటాయి. ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏం జరుగుతుందంటే ఓహో వీడికి దీనివల్ల ఫలితం రాకూడదు అనమాట, ఇంకో దాని మీద ఉందన్నమాట అనుకొని అట్లాగే వెళ్తూ ఉంటుంది. రెండవది. మూడోది ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మీరు అనుభవించాల్సిందే అని ఉంటుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, చూడండి, ఎన్ని పూజలు చేసినా అవ్వవు. అంటే ఆ జాతకుడికి చేసినా సరే ఫలితం ఉండదమ్మా. అలాంటప్పుడు నాకు చాలాసార్లు సందేహం వచ్చింది, మరి ఏమి చేసినా ఫలితం ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అనిపించింది నాకు. దేవుడు దేనికి మరి? ఎన్ని రెమెడీస్ చేసినా అంత బలమైన కర్మ ఉన్నప్పుడు దేవుడు దేనికి అని అనిపిస్తే నాకు చాలాసార్లు ఏమవుతుందంటే అమ్మ, నాకు మా తాతగారు నేర్పించినటువంటిది ఏంటంటే సూర్యభగవాను ఏ ప్రశ్న ఉన్నా సరే అందరికీ ఇస్తాడు. ఆయన చెప్పింది ఏంటంటే అందరికీ సమాధానం ఇస్తాడు సూర్యభగవాను, నాకు మీకని కదా అందరికీ ఇస్తాడు, కూర్చొని అడిగితే ఇస్తాడు. నేను చాలాసార్లు ప్రశ్నించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక కర్మపరంగా మనిషి పుట్టాడు, ఆ సైకిల్ నడవాలి. ఇప్పుడు అన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోతుంటే మిగతావన్నీ మారుతూ రావాల్సి వస్తుంది. అంతే కదమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈ వ్యక్తికి ఏదో చిల్డ్రన్ ప్రాబ్లం ఉంది, ఈ వ్యక్తి డాక్టర్ చదివాడు, చిల్డ్రన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ వ్యక్తి మెడికల్గా సక్సెస్ అవ్వాలి, వీరిద్దరు కలవాలిగా. ఇది ఒక సైకిల్. అసలు ప్రాబ్లమే లేకపోతే డాక్టర్ దేనికి? అంతే కదా. రకరకాల విశ్వంలో కొన్ని సమస్యలు వాళ్ళ కర్మల చేత వస్తున్నాయి. అది క్లియర్ చేయడానికి కొంతమందికి ఆ యొక్క భగవంతుడు దాని ఉపాధి పరంగా అనుకోనివ్వండి, వాడి కర్మ తీరడానికి ఆ వ్యక్తి వచ్చి భగవంతుడు ఆ డాక్టర్ రూపంలో వచ్చి తీరుస్తున్నాడు అనుకోండి, ఇట్లా ఉందా అని తర్వాత అర్థమైంది నాకు. అయితే కొన్ని ఎలా ఉంటాయంటే అసలు నువ్వు ఎన్ని చేసినా క్లియర్ అవ్వమ్మా. అవి ఎందుకు అవ్వవు అంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో అంత బలమైన కర్మ చేసి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు చేసేటువంటి చిన్న పూజలు వీటితో అవ్వదు. ఎంతో వాళ్ళ లోపల నుంచి నేను ఏం కర్మ చేశాను రా పూర్వజన్మలో అని భగవంతుడిని కంప్లీట్గా శరణాగతి పొందాలి. పొంది తండ్రి లేకపోతే అమ్మవారు ఎవరైనా అనుకొని నువ్వు నాకు ఇవేమీ తెలియవు, నువ్వు తప్ప నాకు ఇంకో ఇది లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి అదలాగా మార్పు అనేటువంటిది వస్తుంది. కానీ అంత ఈజీ కాదు అది. అది ఎలా అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక దీక్ష తీసుకున్నట్టుగా చేయాలి కొన్ని కర్మలకి. అది ఎవరో వేరే వాళ్ళు పూజలు చేస్తే పోవి. కొన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళే రోజు ఒక మంత్ర సాధన, డైలీ ఒక టెంపుల్కి వెళ్ళడం, ఒక వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేయడం, కొన్ని జీవరాశులకి ఏదైనా ఫుడ్ వేయడం, కుక్కలకి, కాకులకి, వీటికి డైలీ ఏదో ఒక ఫుడ్ వేయడం, లేదా కొంతమంది నల్లచీమలకు వేస్తుంటారు, మారోడిస్ చూడండి, లేదా గోశాలకు వెళ్తూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా కొన్ని జీవులకి వేయాలమ్మా. పాయింట్ నెంబర్ 1. రెండవది, రెగ్యులర్గా ఒక మంత్రాన్ని తీసుకొని సాధన చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య మంత్రాన్ని లేదా అమ్మవారి మంత్రాన్ని సాధన చేయాలి ఏదైనా గురువుల దగ్గర తీసుకొని. మూడవది ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలి రెగ్యులర్గా. నాలుగవది మీకు తెలిసినంత, మీకు తోచినంత
జీవులకి ఏదో ఒక సహాయం చేయండి. మాట సహాయం చేస్తారా, ధన సహాయం చేస్తారా, లేకపోతే ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా శుభ్రపరుస్తారా? ఈ 4 చేస్తూ 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 ఉండగా ఎక్కడో మీకు ఆ పూర్వజన్మ కర్మ తొలగుతుంది కానీ ఏదో పెద్ద పూజ చేయించుకున్నంత మాత్రం అంత తొందరగా కొన్ని తొలగవు. ఎందుకంటే ఆ కర్మలోకి ఈ పూజ సరిపోదు, సరితూగదు, అది బ్యాలెన్స్ అవ్వదు. అది చాలామంది నేను జాతకాలు చూస్తుంటాం కదా, ఇంత బలమైన కర్మ ఉన్నప్పుడు పాపం వాళ్ళు రకరకాల పూజలు చేయించేసుకొని ఏమిటండి మా పరిస్థితి ఇది అనే వాళ్ళకి అందరికీ ఇదే చెప్తాను నేను. అమ్మ మీరు ఏవేవో లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేసుకుంటే కావివి, మీరు ఇలా చేయండి, ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేయండి. అప్పుడు మీతో పాటు మీ యొక్క నెక్స్ట్ తరం ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఉద్ధరింపగలుగుతుంది, అక్కడికి వెళ్తుంది. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా సరే జీర్ణమైపోయినటువంటి శివాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు మీకు తోచింది ఏదైనా చేయండి, అక్కడ ఖచ్చితంగా మీరు బయటపడతారు. అలా బయటపడిన కేసెస్ కూడా నేను చూశాను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.